ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకుంటాం ఆగస్టు 28 రిలీజ్ అయినటువంటి మూవీ కళ్యాణ్ ప్రియదర్శి నటించినటువంటి మూవీ కొత్త లోక మూవీ ఎలా ఉంది అంటే పబ్లిక్ టచ్ చాలా బాగానే ఉందని చెప్తారు. మన రివ్యూ మనం చెప్దాం ఇప్పుడు. నవ్ మూవీస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ముందుగా స్వాగతం సుస్వాగతం. నా ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక కథ విషయానికి వచ్చేస్తే మలయాళ బ్యూటీ కళ్యాణ్ ప్రియదర్శన్ అఖిల్ హీరోగా మూవీస్తో హీరోయిన్ అయింది. చిత్రలహరి అనే మరో తెలుగు సినిమా కూడా చేసింది. తర్వాత పూర్తిగా సొంత భాషకే పరిమితమైంది. ఇప్పుడు ఆమె సూపర్ హీరో కాన్సెప్ట్ చిత్రం లీడ్ రోల్ చేసింది. అదే కొత్తలోక చాప్టర్ 1. చంద్ర దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మూవీ ఆగస్ట్ 28 మలయాళంలో రిలీజ్ కాగా ఒకరోజు ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. ఇక కథ ఏంటంటే చంద్ర కళ్యాణ్ ప్రియదర్శన్ సూపర్ పవర్స్ ఉంటాయి. ఈ విషయం కొందరికి మాత్రమే తెలుసు. ఒక సందర్భంలో బెంగళూరుకు వస్తుంది. తన అతీంద్రియ శక్తిని దాచిపెట్టి సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. ఒక కేఫ్లో పనిచేస్తుంటుంది. ఈమె ఎదురింట్లో ఉండే సన్నీ నెల్సన్ ఫ్రెండ్స్తో కలిసి నివసిస్తూ ఉంటాడు. ఇక చంద్రాన్ని చూసి సన్నీ ఇష్టపడుతుంది. పరిస్థితులు కలిసి వచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఒకరోజు రాత్రి సంఘటన వలన చంద్ర జీవితం తలకిందులవుతుంది. ఇంతకీ చంద్ర ఎవరు, ఆమె గతం ఏమిటి, ఆమెకు గొడవ ఏమిటి, చివరికి ఏమైంది అనేది మిగతా స్టోరీ. ఇక మూవీ విషయానికి వస్తే సాధారణంగా సూపర్ హీరోస్ సినిమాలు అలాగనే చాలామందికి హాలీవుడ్ గుర్తొస్తుంది. ఈ రీసెంట్ టైంలో హనుమాన్ పేరుతో తెలుగులో కూడా వచ్చింది. ఇప్పుడు మలయాళంలో సూపర్ హీరోస్ జోనర్లో ఏకంగా యూనివర్స్ సృష్టించడం జరిగింది. ఇక లోక తెలుగులో కొత్తగా పేరుతో డబ్బు చేసి రిలీజ్ చేశారు. మూవీస్తో పోలిస్తే చాలా ఉంటుంది. అందుకు తగ్గట్టే థియేటికల్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. చంద్ర ఒక పవర్ఫుల్ ఫైట్ చేయడంతో సినిమా మొదలవుతుంది. కొన్ని కారణాల వల్ల బెంగళూరు రావడం, అక్కడ ఎదురు ఇంట్లో సన్నితో పరిచయం, ఇలా పాత్రలు పరిస్థితిని చూపిస్తూ వెళ్ళారు. ఒక సాధారణ అమ్మాయి బతుకుదామని వచ్చిన చంద్ర కొట్టడంతో ఈమె లైఫ్ ఒక రౌడీ గ్యాంగ్ వస్తుంది. దీంతో కొత్త సంఘర్షణ మొదలవుతుంది. అక్కడ నుంచి చంద్ర లైఫ్ ఎలా టర్న్ అయింది, చివరికి ఏమైందని తెలియాలంటే సినిమా చూడాలి. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజ్గా ఉంటుంది. హీరోయిన్కి ఉన్న పవర్స్ అందుకు తగ్గట్లు అక్కడక్కడ ఫైట్ సీన్లో ఎంటర్టైన్ చేస్తాయి. సెకండ్ హాఫ్ కాస్త బోర్ కొడుతుంది. కానీ చివరికి వచ్చే రెగ్యులర్ చిత్రాలు పోలిస్తే ఒక డిఫరెంట్ సినిమా చూసామనే ఫీల్ మాత్రం కలుగుతుంది. ఒక సాధారణ ఫిమేల్ అనగానే సింపతి చూపిస్తారు. అందుకే అణచివేతకు నిలబడిన యోధురాలుగా చంద్రపాత్రను ప్రజెంట్ చేశారు. ఇక సినిమా అయితే ఓవరాల్గా బాగానే ఉంది. కళ్యాణ్ ప్రియదర్శి ఎక్కువ చేసింది. అందులో చంద్ర అనే సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయిలుగా ఆకట్టుకుంది. ఫైట్స్ మాత్రం చాలానే తెలిసింది. ఇక సాధారణ కుర్రాడుగా నెల్సన్ కూడా బాగానే చేశాడు. ఇక టైటిల్ సినిమా నెక్స్ట్ లెవెల్, కలర్స్ని ఉపయోగించిన విధానం, తెలుగులో డబ్బింగ్ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టుగానే ఉంది. ఇక దర్శకుడు కంటే రైటర్గా ఎక్కువ ఆకట్టుకున్నాడు. చాలా తక్కువ బడ్జెట్తో సినిమా, ప్రతి ఫ్రేమ్ కూడా రిచ్గా ఉంటుంది. కథ మైత్రాజీ ఉంటుంది. కొత్త పాయింట్ ఉంది. దీన్ని ప్రయాణం చేసిన తీరు కూడా చాలా బాగానే ఉంది. రెగ్యులర్ రొటీన్ సినిమాలకు కాదు, ఏదైనా కొత్తగా చూద్దామనే మాత్రం ఇది డోంట్ మిస్ మూవీ. ఇక ఇదే అండి ఈ వారం రివ్యూ కొత్తలోక చాప్టర్ 1 మూవీ గురించి. నా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్టే ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గమనిక, ఈ రివ్యూ ఎవరి నుంచి ఉద్దేశించింది కాదు, గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ.